సండే ఎలిమినేషన్లో ఇంకా రమ్య మోక్ష గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు కదండి. ఇంకా నా ఒపీనియన్ వచ్చి ఆవిడ మీద తన వెళ్ళిన కాంచి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన కాంచి టాస్క్లు అనేవి బాగానే ఆడారు. ఇంకా మగవాళ్ళతో ఈక్వల్గా అయితే ఆడారండి. ఇంకా భరణి గారు కూడా చెప్పారు కదా, గట్టి పోటీ అయితే రమ్య మోక్ష గారు అయితే ఇస్తున్నారని చెప్పి. ఇంకా టాస్క్లే కాదు, ఎంటర్టైన్మెంట్ ప్రతిదీ కూడా తనైతే గేమ్ ఇప్పటి వరకు బాగానే ఆడారు. ఇంకా అలాగే నిన్న సండే అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయారనమాట. ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంట్లో టిఫిన్ ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అటుకులు ఉప్మా అయితే చేసుకోవచ్చండి. కేవలం అటుకులు ఉంటే చాలు, చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. దీని పూర్తి వీడియో వచ్చేసి నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేశాను, లాంగ్ వీడియో అయితే పెట్టాను చూడండి. ఇంకా దీని ప్రాసెస్ వచ్చేసి ముందుగా ఆయిల్ అయితే వేసుకొని కొంచెం వీటెక్కిన తర్వాత వేరుశెనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా అటుకులను అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, అటుకులను కూడా వేసేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెం సాల్ట్ కూడా అయితే వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. దీని వీడియో ఆల్రెడీ చెప్పాను కదా, ఫుల్ వీడియో అనేది లింక్ అయితే ఇస్తాను, చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.